దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ కుటుంబంలో జరుగుతున్న ప్రార్థనా కూడిక ఏ నిమిత్తమైతే కుటుంబస్తులు ఏర్పాటు చేసుకున్నారో అది దేవునికే తెలుసు. దేవుడు వారి యొక్క అవసరతలన్నీ తీర్చునుగాక. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదామండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకుందరే. నేను దేవునికి మహిమ కలుగునగాక. చక్కటి వేద భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇజ్రాయేలీల ప్రయాణంలో దేవునికి ఇష్టుడైన ఒక వ్యక్తి కాలేబు. కాలేబును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. అతడు నా సేవకుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. అప్పటికి ఇశ్రాయేలీల ప్రయాణంలో కాలు సత్తువ చేత నడవగలిగినటువంటి వారు 6 లక్షల మంది. ఈ 6 లక్షల మందిలో తనకు విధేయులైనటువంటి వారు ఎంతమంది, అవిధేయులైనటువంటి వారు ఎంతమంది, 6 లక్షల మందిలో గమనించడం సాధ్యమయ్యే పని కాదు. ఒక 50-60 మంది ఉన్న సంఘ విశ్వాసులనే ఎవరు సరిగా వింటున్నారో, ఎవరు సరిగా వినటం లేదు, ఎవరు మనసులో ఏ విధమైనటువంటి వెళుతూ ఉందో గమనించడం కష్టం. అంతదాకెందుకు? ఒక కుటుంబంలో 5-6 ఉంటారు. ఎవరు మనసు బాధతో ఉందో, ఎవరు మనసు ఉల్లాసంగా ఉందో గమనించటం కష్టం. అటువంటిది కాలి సత్తువ వలన నడవగలిగిన వారు 6 లక్షల మంది అయితే, గర్భిణీ స్త్రీలు, చంకనెత్తుకోబడినటువంటి చంటి బిడ్డలు, వృద్ధులైనటువంటి వారికి డోలి మోత ద్వారాగా మోసుకొని పోబడుతున్నటువంటి వారు, వీరిని లెక్కలో నుంచి తీసేయగా కాలి సత్తువ చేత నడవగలిగినటువంటి వారు 6 లక్షల మంది ఆ ప్రయాణంలో ఉన్నారు. ఇంతమందిలో దేవుడు కాలేబును జ్ఞాపకం పెట్టుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకొని అతని గురించి చెప్తున్నటువంటి మాటలు ఈ భాగంలో ఇలా కనబడుతున్నాయి. మంచి మనస్సు కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడండి? మంచి మనస్సు కలిగినటువంటి వాడు. ఈ లోకం ఎలాంటిదంటే, పెడితేనట పెళ్లి కోరుతుందంట, లేకపోతే కీడు కోరుతుంది. ఎవరు మంచోళ్ళని మనం చెప్తామంటే, మనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని మనం మంచోళ్ళని చెప్తాం. దేవుడి దగ్గర కుదరదు ఈ లాజిక్లు. దేవుడికి మంచోళ్ళు అనే చెప్తాడు, చెడ్డోళ్ళు అనే చెప్తాడు. దేవుని చేతే మంచివారు అనిపించుకోగలిగినటువంటి స్థితి కాలేబు జీవితంలో ఉండటం ఎంత ధన్యకరమైనటువంటి పరిస్థితో మనం చూస్తే అర్థమవుతుంది. అతన్ని గురించి దేవుడు చెప్తున్న కొన్ని మాటలు. అతడు మంచి మనస్సు గలవాడు. రెండోది, పూర్ణ మనస్సుతో ఉన్నటువంటి వాడు. నమ్మేము అంటే దేవుని సంపూర్ణంగా నమ్మాలి. ఇట్లా రాట నీకు నాకు అడ్డుగా ఉంది. మన నమ్మిక ఎలాంటిదంటే పరిపూర్ణమైనదై ఉండాలి. కొంచెం కొంచెం అటు ఆయాట ఇటు ఈ ఆట అన్నట్టు ఉండకూడదు. మన విశ్వాసం సంపూర్ణం కావాలి, మన నమ్మిక సంపూర్ణం అవ్వాలి. కొంచెం కొంచెం ఎక్కడైనా కొంచెం కొంచెం కుదురుతుందేమో కానీ దేవుని దగ్గర కొంచెం కొంచెం కుదరదు. మనం ఆరాధించే దేవుడు పూర్ణ మనస్సుతో ఆరాధించాలనే ఒక నిబంధన పెట్టినటువంటి వాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు 10 నిబంధనలు ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి
10 పాటించలేకపోతున్నారని చెప్పి 2 చేస్తే చాలన్నాడు. ఆ 2 ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించాలి. ఒక నిబంధన అయితే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలన్నది రెండో నిబంధన. కుదించాడు. ఆయన కుదించి ప్రజలకు అందించిన సందేశంలో పూర్ణ మనసుతో తనను ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు. అలాగున పరిపూర్ణమైన మనస్సుతో ఆరాధించే వ్యక్తులు భూమి మీద ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఆయన పర్యవేక్షణలో ఆయనకు సంతోషాన్ని కలిగించే భక్తిపరుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ కాలేబు కనబడుతున్నాడు. కాలేబట ఎవరటండి? మంచి మనస్సు కలిగినవాడు, పూర్ణ మనస్సు కలిగినవాడు దేవుని మీద. అంతేకాకుండా నన్ను వెంబడిస్తున్నాడు, నన్ను అనుసరించాడంటే అర్థం ఏంటంటే దేవుని ఫాలో అవుతూ ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానాక్ కనపడతాడు. హానాకేనా? హానాక్ కనబడతాడు. హానాకు దేవుని వెంబడించటంలో ఆయనకి సాటి అయినవాడు ఇంకొకటి లేడు. 360 సంవత్సరాలు దేవునితో నడిచినందువలన వాళ్ళ బంధం ఎంత పటిష్టంగా మారిపోయిందంటే, సరిహద్దులు లేని ప్రయాణం చేసేటంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. సాయంత్రం ఎప్పుడు ఆదాముతో సహవాసం చేసే దేవుడు చల్లపూట 3వ అధ్యాయంలో కనబడుతుంది. ఏదెనులో దేవుడు ఆదాముతో సంచరించే అనుభూతి. వెళ్ళి వచ్చి, వెళ్ళి వచ్చి, వెళ్ళి వస్తే ఒకరోజు ఆదాము కనబడలేదు. ఆదాము కొంతకాలమే దేవుని వెంబడించాడు. అలవాటుగా దేవుడు వచ్చి ఏదెను వనంలో, ఆదాము ఎక్కడున్నావంటే, అయ్యా తప్పైపోయింది, ఏమనుకోవద్దు, నేను దిగంబరిగా ఉన్నాను, నిన్ను చూడలేను అని చెప్పాడు. ఏమిరా, నాకు తోడుగా ఉంటావని, నన్ను అనుసరిస్తావని, నాకు ఇష్టడిగా ఉంటావని నేను నిన్ను కోరుకుంటే నన్నిడిచిపెట్టి తుప్పల చాటుకి వెళ్ళిపోయేవేంట్రా? దేవుని యొక్క వేదన. ఆ తర్వాతి తరంలో ఈ హానాకేనా? హానాకు దేవుని వెంబడించటంలో వారిరువురి మధ్య గ్యాప్ లేదనమాట అండి. నిత్యము 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడంట. మోసాట వేయలేదు, వాళ్ళ స్నేహం వికటించలేదు. మోసాట అంటే ఏంటండి? కొంతకాలమే. మీ క్లాసులో చదువుకున్నప్పుడు 10th క్లాస్లో ఫ్రెండ్స్ వేరు, 7th క్లాస్లో ఫ్రెండ్స్ వేరు, ఎలిమెంటరీ స్కూల్ ఫ్రెండ్స్ వేరు, కాలేజీ ఫ్రెండ్స్ వేరు కదా. ఎక్కడికక్కడే మారిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ అప్పుడు ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ దాకా ఇప్పటి వరకు స్నేహితులుగా మనతో ఎవరైనా ఉన్నారంటే చాలా కొద్ది మంది. కష్టమే, ఉన్నారని చెప్పలేం మనం. కానీ దేవునితోనట అతడు 300 సంవత్సరాలు సహవాసం చేశాడు. 365. ఆ సహవాసం ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయిందంటే, ఒకసారి అబ్రహాం చెప్తాడు, లాజరు ధనవంతుని వృత్తాంతంలో ధనవంతుడు అంటాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ వేదన పడుతున్నాను, నీ ఉండే స్థలానికి నన్ను తీసుకొని పోవా అని బ్రతిమలాడతాడు. ఆయన అంటాడు, అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రావడానికి వీల్లేని అగాధం ఉంది అంటాడు. ఈ అగాధాన్ని దాటించగలిగింది ఎవరంటే, మార్గమయ్యున్న క్రీస్తు. ఎవరటండి? నేనే మార్గమును, సత్యమును, జీవము. క్రీస్తు వలన తప్ప ఈ అగాధాన్ని దాటించగలిగిన శక్తి నాకు లేదు అని అబ్రహాం చెప్తాడు. ఇక్కడ అటువంటి అగాధం ఉన్నప్పటికీ, ఎవరికి? భూమికిని ఆకాశానికి మధ్య ఏ మనుషుడు చొరబడ్డానికి వీలు కాని అవాంతరాలు ఉన్నప్పటికీ అవి హానాకును ఆపలేకపోయాయి.
కారణం ఏంటంటే ఆయన దేవుని వెంబడిస్తూ ఉన్నాడు. దావీదు కూడా ఒకసారి అంటాడు కీర్తనల్లో, దేవా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అన్నాడు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పినటువంటి వారు తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మార్గం తప్పి విశ్వాసం నుంచి తొలగిపోయి తమకిష్టానుసారమైన వంకర మార్గాల్లోనికి పోయి దైవ భక్తి పరులుగా ఉండాల్సినటువంటి వారు భక్తిహీనులుగా మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే వెంబడిస్తున్నాము అని చెప్పటం కంటే అంటి వెంబడించటం వల్ల అపవాది నన్ను ముట్టలేడని భావించినటువంటి దావీదు దేవుని ఆ విధంగా వెంబడించాడు. తల్లి పిల్ల నడిచెళ్ళిపోతా ఉంటే పిల్లోడి చేతిలో కాకులు చాలాసార్లు ఎత్తుకుపోయినాయి మనం చూస్తాం. మీరు ఇంట్లో పని చేసుకొని పిల్లలకేమో భోజనం వాకిట్లో పెడితే, గుమ్మంలో పెడితే తింటున్న దగ్గర నుంచి గుడ్డు ఒక అక్క ఎత్తుకుపోయిన రోజులు మనం చూస్తాం. పిల్లోడు ముందన ఉండి భుజం మీద చేసి నడుస్తూ ఉంటే ఏ కాకికి దమ్ముంది, ఏ కుక్కకి దమ్ముంది ఆ పిల్లోడిని బెదిరించడానికి? అంటే ఆ అటాచ్మెంట్, భక్తునికి దేవునికి ఉన్న ఆ అటాచ్మెంట్ స్థిరమైనందువలన దుష్టుడు ముట్టలేకపోయాడు. ఇక్కడ అడ్డంకిగా ఉన్నటువంటి ఏమండి ఏమన్నాడు అబ్రహాము, ఇక్కడ వారు అక్కడికి, అక్కడ అక్కడికి దాటి అగాధము ఆపలేకపోయిందనమాట అండి. ఈ భాగంలో మనం చూస్తాము అటువంటి సంపూర్ణమైన భక్తి జీవితాన్ని కలిగి ఈ కాలేబు నన్ను అనుసరిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన మాట. కాలేబుని గురించి 3 మాటలు మనం విన్నాం. ఒకటి, ఆయన ఎలాంటి వాడు? మంచి మనస్సు గలవాడు. రెండోది, పూర్ణమైన మనస్సుతో నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని అనుసరించే స్వభావం ఉంది. ఈ కారణం వల్ల నేను అతన్ని ఆశీర్వదించబోతున్నాను. ఎలా అంటే నేను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. దేవునికే మహిమ కలుగును గాక. వాగ్దానం చేశాడు ఇశ్రాయేలీయులకు, నేను మిమ్మల్ని ఈ బానిసత్వంలోంచి తీసుకుని వెళ్ళి మహిమ గల ఆ దేశంలోనికి నేను ప్రవేశపెడతాను అని చెప్పి. దానికి ఆ పేరు పెట్టిన పేరు ఏంటంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. చాలామంది కృపను అడుగుతారు ఈ అమ్మాయిని, అమ్మ అత్తారింటికి వెళ్ళావు ఎలా ఉంది అంటే, చాలామంది పిల్లలు ఏం చెప్తారంటే అందరూ వెళ్తారు, పెళ్ళికూతురు వెళ్ళే అవకాశం ఉండదు కదా. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది. మీరందరూ చెప్పింది చాలా తక్కువ, నేను వెళ్ళి చూసింది చాలా ఎక్కువ అని చెప్పింది అనుకోండి, బాగుంటుంది, సంతోషం అనిపిస్తుంది. ఎదవాళ్ళందరూ వెళ్ళి తేనెతోనలు తినేసి బాగుందని చెప్పి నా బతుకంతా నట్టేట ముంచేశారని అన్నది అనుకోండి, అంటే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అనిపించింది, ఏమనిపించిందంటే అమ్మా నీ బతుకు తంతే బూర్లు గంపలో పడినట్టే సంబంధం చేసుకుంటే అని అందరికీ చెప్పారు. అలాంటిది కనబడలేదనుకోండి, ఆమె ఎలా ఫీల్ అవుతుంది? అలా ఫీల్ అవుతుంది. మీకు అర్థమవుతుందండి? కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి దేశం అట అది? పాలు తేనెలు ప్రవహించే దేశం. నదిలో నీరు పారుతుంది కానీ పాలు పారుతుందా, తేనె పారుతుందా? అంటే అంత సమృద్ధి అయినటువంటి దేశం అని దేవుడు చెప్పాడు. చెప్తే ఎవరికైనా ఆశే కదా. మిగిలిన పచ్చడి మెతుకులతో జీవితాన్ని గడుపుకునేటువంటి ప్రజలు అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళ బ్రతికి ఎలా ఉందంటే, ఆ ఇంట్లో పాసి పనులు చేసుకుని ఆ అమ్మ ఈ అమ్మ ఇడిచిపెట్టేసినటువంటి ఆహారాన్ని తినుక్కొని అంతంత మాత్రపు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వారు ఆ అరకూర ఆహారానికి ఆకలికి తట్టుకోలేక విలపించారు, ప్రభువా మాకు సొంత గృహాలు ఉండవా? మేము స్వతంత్రమైన జీవితాన్ని జీవించే ధన్యత మాకు లేదా అని ఏడ్చారు, అంగలార్చారు. వారి యొక్క కన్నీటిని దేవుడు ఆలకించి, మీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నేను మిమ్మల్ని ఆశీర్వదించి ఈ దేశంలోనికి పంపిస్తున్నానని చెప్పాడు. దేవుని మాట నమ్మారు. దేవుని మాట నమ్మారు. బయలుదేరమంటే బయలుదేరారు.
మధ్యలోనికి వచ్చిన తర్వాత మధ్యలో దరువని మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఇక్కడ కాలేబుని గురించి ఇంతగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇంతమందిలో కాలేబు అనేటువంటి వాడు దేవుని వెంబడించడం, అనుసరించడంలో కాలేబు నంబర్ 1. కాలేబు విశ్వాసం సంపూర్ణమైందని దేవుడే చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే మంచి మనసు గలవాడు అని చెప్తున్నాడు. ఈ 6,00,000 మందిలో కాలేబే మంచి మనసు ఉన్నవాడైతే 5,99,000 ఇంకా ఇంకా మిగిలిన వారి సంగతి ఏంటి? ఎక్కడో ఎప్పుడో పడిపోయినటువంటి వారే. నోవహుతో అంటాడు కదా, ఈ తరం వారిలో నీవే నీతిమంతుడవు అని. అంటే ఈ తరంలో మిగతా వాళ్ళందరూ దేవునికి అంతగా కనిపించలేదన్నమాట. ఈ సమయంలో కాలేబు యొక్క మంచితనానికి దేవుడు బహుమానంగా ఏమిస్తున్నాడట అంటే, ఆ దేశంలో ప్రవేశపెడతానండి. ఇందులో కొత్త ఏముందండి? మోషేతో ఎప్పుడో చెప్పాడు, మిమ్మల్ని అందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్తానని చెప్పాడు. అదే మాట ఇక్కడ రిపీట్ చేసినట్టుంది తప్ప కొత్తగా ఇంకొక వాగ్దానం ఏమైనా కనబడుతుంది అక్కడ? ఏమండి, వింటున్నారా? అప్పుడు మోషేతో ఏం చెప్పాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు అదే మళ్ళీ చెప్తున్నాడు తప్ప ఇంక కొత్తగా చెప్పాల్సిందేమీ కనబడటం లేదు. కానీ వాగ్దానము పొందటం వేరు, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరటం వేరు. చాలామందికి చెప్తాను, 10th క్లాస్ పాస్ అయితేనే నీకు స్కూటీ కొంటానమ్మా, నీకు ఇది కొంటానమ్మా, అది కొంటానని చాలామంది చెప్తాను. మరి కొన్నామా అంటే కొన్ని విషయాల్లో అంతా అయోమయమే. అలాగే నిందా పాటలాగే ఉంటుంది. ధన్య పాట ఇది రైట్. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడో అది నెరవేర్చడానికి సుముఖంగా ఎవరి పట్ల ఉన్నాడు అంటే, ప్రతి వారికి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. విశ్వసించిన ప్రతి వారికి ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుందా లేదా? ఎందువల్ల నెరవేరటం లేదు, నెరవేరకపోవడానికి ఆలస్యానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ మంచితనం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, అనుసరించే తత్వం, ఇవి ఎప్పుడైతే కొరవడతాయో వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేడు. ఈ భాగంలో కనబడుతుంది. కాలేబును ప్రవేశపెడతాడట. 25వ వచనంలో అంటాడు, అతని సంతతి స్వాధీనపరుచుకుందురు. ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసం, తల్లిదండ్రులు దేవుని వెంబడించిన ఆ అనుభూతి వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదం వస్తుందట. పిల్లల బ్రతుకులు దుర్భరం అయిపోతూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు దేవుని వెంబడించడంలో వెలితి కలిగి ఉన్నారని. ఈరోజు నువ్వు చేసే భక్తి నీ పిల్లలకి దీవెనకరంగా మారాలి. కాలేబు భక్తి కాలేబుకు మాత్రమే కాదు, కాలేబు సంతతికి దీవెనకరంగా ఉంటుందని దేవుడు చెప్పాడు. ఈరోజు తండ్రిగా, తల్లిగా, కుటుంబస్తులుగా మనం అందరం ఈ వాక్యాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఈరోజు మనం చేసే భక్తి మనకి లాభం లేకపోవచ్చునేమో, మనం చేసే భక్తి మనకంత సంతృప్తిగా ఒకవేళ లేకపోవచ్చునేమో, లోకం ఒకవేళ ఈ భక్తిని బట్టి నిన్ను నిందిస్తున్నారేమో. ఆ మతంలో కలిసిపోయావా? ఆ భక్తి నువ్వు చేస్తున్నావా? నీ కుటుంబం లేదా? నీకు బంధువులు లేరా? అందరూ చచ్చారనుకుంటున్నావా? రకరకాల మాటలు చేత ఒకవేళ నిన్ను హేళన చేస్తున్నారేమో. నువ్వు ఓర్చుకొని దానిని కొనసాగిస్తే నీ పిల్లలకి దీవెనగా మారుతుందంట. కాలేబు యొక్క భక్తి కాలేబు సంతతికి దీవెనగా ఉంటుందని దేవుడు చెప్పాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని కాలేబు ఎడల నెరవేర్చడానికి సుముఖంగా ఉన్నాడు. కాలేబుని గురించి ఇంకా కొన్ని మాటలు అదే అధ్యాయంలో కొన్ని ముందు నుంచి మనం చదివితే అక్కడ ఏం కనబడుతుందంటే, ఇజ్రాయేలీలు ప్రయాణం ప్రారంభించినప్పుడు అన్నీ వాళ్ళకి అవరోధాలే కనబడుతున్నాయి.
ఇజ్రాయేలీలకి ఏం కనబడుతున్నాయండి? మోషే ఏం చెప్పాడంటే పాలెంలోనికి వెళ్ళి, దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, మన కన్నీరు చూశాడు, మన కష్టాలు చూశాడు, విడిపిస్తాను అన్నాడు. కాబట్టి మీరందరూ తట్టబుట్ట సర్దుకొని సిద్ధపడండి, రేపే మన ప్రయాణం అని చెప్పాడు. సరదా పడ్డారు, సంకలు గుద్దుకున్నారు, ప్రయాణం మొదలు పెట్టారు. కాస్త దూరానికి వెళ్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక నుంచి తరుముకు వస్తున్నారు ఐగుప్తు సైన్యం. ఎంత బాధో! వాళ్ళకి దొరికితే ఏమైపోతామో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే 400 సంవత్సరాలు ఆ దేశంలో కఠినమైనటువంటి బాధలు అనుభవించారు కనుక వాళ్ళ తత్వం ఎటువంటిదో వాళ్ళకి తెలుసు. మనోళ్ళు చాలామంది దుబాయ్ వెళ్ళి ఉంటారు. కోనసీమ ఏరియా నుంచి ఇంకా బాగా వెళ్తారు. దుబాయ్లో పనులు చేసుకుంటారు. దుబాయ్లో మనం ఎంతైనా దుబాయ్ వెళ్తే చాలా బతికేయచ్చు. దుబాయ్ వెళ్తే అంతా బంగారమే. దుబాయ్ వెళ్తే అంతా ఇంక డబ్బు. దుబాయ్లో డబ్బు ఉంది, నువ్వు వెళ్ళినంత మాత్రం నీకు వచ్చేస్తుందా, నాకు వచ్చేస్తుందా? కానీ అదే టైంలో వెళ్ళినటువంటి వాళ్ళు నాకు చెప్పిన మాట ఏంటంటే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయట. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయంట. అక్కడ కారు డ్రైవర్ ఉంటాడు. ఏమిరా గీతడిపోయిందంటే ఎవడో తగిలేసాడండి అనేసాడు, కారు తాళం ఇచ్చేసి పోతాడు. అక్కడ అలా కాదట, ఆడి జీతంలో కట్ చేసేస్తాడట. తప్పు చేస్తే పీక తీసేస్తారట. కఠినమైన శిక్షలు ఉంటాయి. చూసొచ్చిన వాళ్ళు చెప్తున్న మాట అది. చూసొచ్చిన వాళ్ళు చెప్తున్న మాట. ప్రేమ అలాగే చూపిస్తారట, శిక్షలు కూడా అంతే కఠినంగా ఉంటాయట. మరి ఐగుప్తు దేశం పరిస్థితి ఏంటి? ఐగుప్తు దేశం పరిస్థితి ఏంటి? ఐగుప్తీలు ఈరోజు బ్రతుకున్నారంటే ఒకరోజు ఇజ్రాయేలీల సంతతి నుంచి, అనగా వాగ్దానం దేశము నుండి అబ్రహాం యొక్క సంతానమైనటువంటి యోసేపు వెళ్ళి జరగబోయే కీడును ప్రవచించి ఆ దేశపు ఆహారపు నిధులను పెంచడానికి కారకుడయ్యాడు. 7 ఏళ్ల ఆ కరువులో ఐగుప్తులందరూ తల్లి పిల్లతో సహా చావాలి తప్ప వాళ్ళకి ఆహారమే లేదు. అటువంటి కీడు నుంచి తప్పించడానికి వీళ్ళ పితరులే కారణం. అటువంటి మేలు పొందినటువంటి వారు వాళ్ళ సంతతి వారిని కఠినంగా హింసించారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు వెనకాతల, ఎక్కడి నుంచండి? ఇజ్రాయేలీల్ని పట్టుకుందామని ముందుకెళ్ళిపోదామంటే ఎర్ర సముద్రం ఆగినా చంపేస్తారు, ముందుకెళ్ళినా చచ్చిపోతాం. ఇంత కఠినమైన పరీక్ష ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మోషే మీద, అయ్యా మోషే ఏదో జరుగుతుందని తీసుకొచ్చి మమ్మల్ని ఏదో చేస్తున్నావు. మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవుడు మార్గాన్ని నిర్దేశించాడు. ఆ ఎర్ర సముద్రంలోంచి అవలీలగా దాటిపోయారు అవతలకి. అమ్మయ్యా అనుకున్నారు. తర్వాత ఆకలి, తర్వాత కరువు, తర్వాత దాహం, తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళందరికీ ఏమనిపించిందంటే, అనవసరంగా వచ్చావురా ఈ ముసలోడు మాట నమ్మి అని. చెప్పింది దేవుడే, దేవుడు చెప్పమంటేనే ఏం చెప్పాడు. వాళ్ళ విశ్వాసం ఎంతవరకు అంటే కొంతవరకే. ఆ తర్వాత వాళ్ళ విశ్వాసం ఊడిపోయింది. చాలామందికి అన్నీ జరిగినప్పుడు బాగానే ఉందంటారు, కొంచెం ఏమైనా శోధన ఆరంభమైతే వాళ్ళ విశ్వాసం తగ్గిపోద్ది అన్నమాట. ఏదో బాగుంటుంది అనుకుని వచ్చామండి యేసుప్రభు దగ్గరికి, అన్నీ కష్టాలే. యేసుప్రభుని నమ్ముకున్న తొలిటి దినాల్లో నాతో పాటు చదువుకున్న ఒక అబ్బాయిని ప్రార్థనకు తీసుకెళ్దామని తీసుకెళ్ళాను. చర్చి వరండాలో సైకిల్ పెట్టి లోపలికి వెళ్ళి ఆరాధన అయిన తర్వాత బయటకు వచ్చేసరికి సైకిల్ ఎవడెట్టిపోయాడు. ఇక అంటాడు, ఇంకా నన్ను ఎప్పుడు పిల్లకాయ చర్చికి మా అమ్మ కొట్టేస్తుంది. ఇప్పుడు చెప్పకుండా వచ్చాను ఒకటి. రెండోది ఏంటంటే సైకిల్ పోతే పోయిందిరా, దేవుడు కొత్త సైకిల్ ఇస్తాడు. అక్కడ చింతలో నుంచి మొదలెడితే
వాడు అది వచ్చే వరకు డొర్రు 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 మతగారి సౌండ్ వచ్చేదే కదా నీ సైకిల్. పోతే పోనీ అంటే కుర్రోడు కదా, ఇంటి దగ్గర సమాధానం చెప్పుకోలేడు కదా. బాగుంటుంది అనుకుని వచ్చాను, ఇలాగైపోయింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుడిముఖం చూడాల. బాగుంది అనుకుని చాలామంది దేవుడి దగ్గరికి వస్తారు. బాధలు ఆ గడప తడితే వాళ్ళు దేవుని విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పైన చదివితే 14వ అధ్యాయం, అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలేశారు. దేవుణ్ణి స్తుతించడానికి కాదు, ఏమంటున్నారటండి? చదవండి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశారు. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారు. మరియు ఇశ్రాయేలీలు అందరూ మోషే అహరోనులపై సనుక్కున్నారు. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావకపోతిమి, అరణ్యమందు మేమేలా చావవలెను, మేము కత్తివేత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి యాళ తీసుకొని వచ్చాడు. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళుట మాకు మేలు కాదా అని వారనిరి. వాళ్ళ మనస్సు ఏ విధంగా మారిపోయిందంటే తిరిగి వెళ్ళిపోతేనే బాగుంటుంది. దేవుడు అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తట్టి చూసేవాడు నాకు పాత్రుడు కాదు, అడిగి నాకు సంబంధమే లేదంటాడు దేవుడు. వీళ్ళు ఏమంటున్నారు? వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారు. వీళ్ళకి ఆ మిగిలిన పచ్చడి మెతుకులే కావాలంట. పాలు తేనెలు ప్రవహించు దేశం కదండి. చిన్నప్పుడు అమ్మ పాలు మరగబెట్టేది. ఆ పాల పాత్ర వేరేగా ఉంటుంది. అమ్మ వేరే ఉంటుందా? ఏది పెడితే అది పెడతారా? వేరేగా ఉంటుంది. ఆ మరగబెట్టి పాలు తీసిన తర్వాత ఆ గోకట, ఆ గిన్నెలా గోకితే మాడొస్తుంది. మాడెంత ఇష్టమో. ఆయన అంటాడు, మాడు తినే కర్మ నీకెందుకురా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను కూర్చోబెడితే నీ బతుకంతా కోవాలు చేసుకున్నా సరే ఇంకా బోల్డ్ ఉంటుంది. కోవా తింది కానరా అంటే లేదు, ఈ మాడు నాకు చాలన్నట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాగ్దాన దేశం ఉందని దేవుడు చెప్తే మేము అక్కడికి పోయి ఆ బానిస బ్రతికే బ్రతుకుతాం. ఇక్కడ చచ్చిపోవడానికా? ఏమండి, పిలిచింది దేవుడు. ఆయనకు ఒక పేరు ఉంది, జీవాధిపతి అని. ఆయనతో ఉన్నవాడు చచ్చిపోతాడా? చావు అక్కడి నుంచే రావాలి. ఎక్కడి నుంచి చావు రావాలో అక్కడే నువ్వు ఉన్నావు. ఇక నీకు చావు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అరణ్యంలో చావునేలా, మా పిల్లలు బానిసలు అయిపోనేలా మేము తిరిగి వెళ్ళిపోవటమే మంచిది కదా. చాలామంది విశ్వాసం నుంచి వైదొలిగిపోయిన పరిస్థితులు. విశ్వాసంలో నిలిస్తే ఏం చూస్తామంటే మహిమను చూస్తాం. వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఏం చూస్తావు? మళ్ళా పాత బ్రతుకు రోత బ్రతుకు. ఏమండి, మునుపు అమ్మగారు ఏమో ఇంట్లో మనం పనిచేసే వాళ్ళమి, అప్పుడు బాగా చూసుకుంటుంది. ఆవిడ దగ్గర 10-20 తులాలన్నీ తెచ్చేసి పారిపోతూ దొరికిపోయి మరలా వచ్చిన దానికి చోటు ఎక్కడ పెడుతుంది ఆవిడ? ఐగుప్తు దేశం వెళ్తే ఎలా ఉంటుందండి ఎస్తేరమ్మ గారు? ఊహించుకోండి ఒకసారి. కఠినమైన శిక్షలు ఉంటాయి అక్కడ. ఊరికినే వచ్చారేట అక్కడి నుంచి. వస్తూ వస్తూ వాళ్ళ సంపద అంతా పట్టుకొచ్చేసారు. అర్థమైందా? ఇప్పుడు మరలా అదే చోటుకి వెళ్తే ఎంత తీవ్రంగా ఉంటుంది. వెళ్ళినా చేస్తారు, ఉన్నా చేస్తారు. ఆ సావేది ఇక్కడ దేవుని దగ్గరే చద్దామని ఉండాలి కానీ వెళ్ళిపోతారంట అక్కడ బ్రతుకుదామని. వాళ్ళు చెప్తున్నారు. ఇంకేమంటున్నారండి ఆ భాగంలో? 4వ వచనం, ఈ ప్రయాణం కొరకు ఇప్పుడు ఒక సంఘం పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఏ సంఘం? వెనుదిరిగిన విశ్వాసులు. ముందుకెళ్తున్న విశ్వాసులు కాదు, వెనక్కపోయే విశ్వాసులు అందరూ ఏమంటున్నారంటే మనం కూడా ఒక చర్చ్ పెట్టుకుందాం. ఎవరండి? ఈ ఆదివారం మానేసిన వాళ్ళు అందరూ చర్చ్ పెట్టుకుంటారంట. ఆదివారం ఆవిడ పడతాడు ఈ బాధలన్నీ. వెళ్తే మనకు పనులు పోతున్నాయి, వెళ్ళకపోతే ఆడిదిడుతున్నాడు. ఆశీర్వాదం వస్తుందని యేసుప్రభు నమ్ముకుంటే పాస్టర్ గారు అన్ని చేపలు ఇట్టేస్తున్నాడు. ఇలాగైతే కుదరదు అబ్బాయి. పౌలు రాజు, సమయలు
మనం అందరం కలిసి వచ్చి చర్చిట్టుకుందాం. ఆదివారం గుడికి రాకపోయినా మనల్ని ఎప్పుడు ఏమనకూడదు. అలాంటి సంఘం ఒకటి తయారవుతుందంట. ఎప్పుడు తయారైంది అది? ఎప్పుడు తయారైంది అది? ఎప్పుడు తయారైంది? మనం ఒక నాయకుడిని పెట్టుకుందాం. ఓ మంచి నిర్ణయం. ఎవరట? విశ్వాస భ్రష్టులందరూ కలిసి ఒక సంఘం అంట. ఏముందా? వెనుదిరిగిపోదాం. మనం ఒక నాయకుడిని పెట్టుకుందాం. ఆడు మనల్ని ఏం అనకూడదు, ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు, హెచ్చరించకూడదు, ప్రార్థన చేయండి అని అనకూడదు, సినిమాకి వెళ్ళా ఎందుకు వెళ్ళావు అని అనకూడదు, ఇష్టం వచ్చినట్టు తిరిగినా సరే నీ ముక్కు మీద ఏళ్ళు మసి ఉందని అనకూడదు. ఈ మధ్య అలాంటి సంఘాలు తయారవుతున్నాయి. నాకు తెలిసి ఒక 2-3 సంఘాలు మన నర్సీపట్నం చుట్టూరే ఉన్నాయి. నువ్వేం చేసినా పర్లేదు, తాగుతావా తాగు, తిరుగుతావా తిరుగు, నాకు మాత్రం దశంభాగం ఇచ్చేస్తే చాలు. అర్థమైందా? భక్తులు ఉన్నారు, ఖండించరు, బుద్ధి చెప్పరు. ఒకవేళ ఖండిస్తే బుద్ధి చెప్తే వాళ్ళు వేరే చర్చికి వెళ్ళిపోతారన్న భయం అంట. మంచి సంఘమే ఇక్కడ తయారైంది. మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం. చదవండి 4వ వచనం. ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఒక మంచి చర్చ్ తయారవుతుంది. చర్చ అంటాం మనం, సొసైటీ, గుంపు. ఈ గుంపు ఏంటంటే ఎవడికి నచ్చినట్టుగా వాడు తిరిగే గుంపు అనమాట అండి. ఇది ఎవడిష్టం ఆడితే. వీళ్ళందరికీ మనం ఏం పేరు పెడదాం అంటే బెదరన్ ఫెలోషిప్ అని పెడదాం. బ్రదర్స్ ఫెలోషిప్. వీళ్ళకి పాస్టర్ ఉండడు, నాయకుడే ఉంటాడు. బాగుంది. వెళ్దామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా. 5వ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజము సంఘం ఎదుట సాగిలపడి చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన ఆగండి. ఇక్కడ 5వ వచనమే చదువుదాం. ఎప్పుడైతే ఈ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారో వెంటనే మోషే అహరోనులు, మీ కాళ్ళు పట్టుకుంటారా బాబు, ఇలాంటి దుర్భరమైన మాటలు మాట్లాడకండిరా. నేను విన్నాను నా దేవుడు చెప్పిన మాట, ఆయన మాట తప్పడు అని చెప్పి ప్రాధేయపడడం చూసాం. ఇక్కడ ఇంకొక కారణాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడిన మాట యెహోవా ఆలకించితే మీకు మరణం సంభవిస్తుంది తప్ప ఇంకొకటి లేదు, క్షమకు మీరు అర్హులు కాదు అని చెప్పి బోరున దేవునికి పడి వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. అయ్యా అయ్యా మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దు, వీళ్ళు తెలుసో తెలియక ఈ మాటలు మాట్లాడారు ప్రభు, క్షమించని దేవునికి ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారు. ఇలా ఉండగా 6వ వచనంలో వేగుల వారిగా పంపబడిన 12 మందిలో ఆ పాలు తేనెలు ప్రవహించి దేశం ఎలాగుందో చూడడానికి వెళ్ళినటువంటి జాబితాలో పంపబడిన ఒక్కడు, ఏం పేరేటండి? కాలేబు. నూను కుమారుడని కాలేబు చెప్తున్న సాక్ష్యం చదవండి. అయ్యో 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 ఇంత దుర్భరంగా ఆలోచిస్తున్నారేంటని దేవుని ఎదుట రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి తమ వస్త్రములను చింపుకొని మేము చూసామర్రా, మంచి దేశం మేము చూసాం. మిమ్మల్ని భ్రమపరచటం లేదు, మోసం చేయటం లేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దాన దేశాన్ని మేము చూసాము, ఎలుగెత్తి ప్రకటన చేస్తున్నారు. వాళ్ళు చూసొచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మనం ద్రాక్ష షాప్ దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు కొనడానికి గెల ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది, గుత్తు గెల ఎంత ఉంటుందంటే ఇంత ఉంటుంది. ఆ తెల్ల ద్రాక్ష అయితే మహా ఉంటే ఒక అడుగు ఉంటుందేమో, ఎంత ఉంటుందేమో. తెల్ల ద్రాక్ష సప్పగా ఉంటాయి కదా, ఎంత పొడి ఉంటుందేమో, మొత్తం మీద లాగండి. కానీ వీళ్ళు చూసిన ద్రాక్షట 2 మనుషులు కావిడి వేసుకుని మోసుకొని రాగలిగినంత
పెద్ద గెలలు కలిగినటువంటి పంట. పౌలరాజు గారు ఆదివారం గెళ్ళ బిగించడానికి, ఎక్కుగెళ్ళు వేయడానికి, ఆ ఊరు ఈ ఊరు వెళ్తే పలావ్ బిర్యానీ ఎడతారని పోవడానికి కాదు. ఇక్కడ ఉన్న ఆశీర్వాదం గురించి చెప్తున్నాడు. చూసొచ్చిన ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ప్రభు సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎంత మేలంటే లోకంలో 1000 దినాల ఆశీర్వాదం కంటే గొప్పది. అది చూసినోడు చెప్తున్నాడు. లేదండి, ఒక్క దెబ్బేయడానికి వెళ్ళాను నేను. ఆవిడ మామూలుగా ఇస్తే అందరికి 700 ఇస్తుంది, నాకు 1000 ఇచ్చింది. మధ్యాహ్నం భోజనం పెట్టింది, కిళ్ళికి డబ్బులు ఇచ్చింది, బస్సు ఎక్కడానికి మగోడికి ఫ్రీ లేదు కదా, ఛార్జీలు ఇచ్చింది. బాగానే ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోయినాడు మొదట బాగానే ఉంటుందటండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అండి, దారి మళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ గమ్యం చేరినప్పుడు మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఎరిగినటువంటి కాలేవు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎలుగెత్తి, మేము చూసాం ఆ దేశాన్ని, చాలా మంచి దేశం, మీరు నిర్ణయం మార్చుకోవద్దు, మీరు వెనక్కి తిరిగి పోవద్దు, ప్రాధేయపడుతున్నారు. ఇంకేం చెప్తున్నారటండి, దేవుని మీద తిరగబడొద్దు, మీరు ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు భయపడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు. ఇదే వృత్తాంతం. ఇలాంటిదే మరొక దగ్గర మనం చూస్తాం. సిరియనుల సైన్యానికి భయపడిపోతూ ఉంటారు, సిరియనుల దండుకి భయపడిపోతూ ఉంటారు. వాళ్ళట చుట్టూ రథాలు మోహరించి ఉన్నారట. ఎవడికి భయం వేసిందంటే, ఈ దైవ సేవకుని యొక్క శిష్యుడు ఉన్నాడు కదా, వీడికి కొంచెం కాళ్ళు కుదురుగుండవు. అయ్యగారు, వీడికి కాళ్ళు కుదురుగుండవు, ప్రార్థనలు సరిగా ఉండడం. ఆ పెద్ద ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇటు మాటికి బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇటు బయటకు వెళ్ళేటప్పుడు వీడికి ఏం కనిపించిందంటే, ఆ దేశ సరిహద్దుల్లో, ఆ పట్టణపు సరిహద్దుల్లో ప్రాకారం దగ్గర సిరియనుల సైన్యం కనిపించింది. వెంటనే పరుగున ఐగర్ త్వరగా ప్రార్థన ఆమెనని వెళ్ళిపోదాం, ఎందుకంటే సిరియనుల సైన్యం చుట్టూ ఉంది. ఏ టైంలోనైనా వాళ్ళు మన మీద దాడి చేస్తారు, మనం చచ్చిపోతాం, మన ప్రాణాన్ని మనం దక్కించుకుందాం, పోదామన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు ఎవరితో ఉన్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉండడం అంటే దేవునితో ఉన్నాడు. దేవుడితో ఉన్నాడు కనుక ఇతను చెప్పింది నిజమా కాదా అంటే ప్రక్కన ఉన్న దేవుడు అతనితో చెప్తాడు కదా. తండ్రి, వీడు కలవరం పడుతున్నాడు, వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు. వెంటనే కన్నుల నుంచి పొరలు లాంటివి రాలినాయి. అప్పుడైనా కుదురుగా ఉన్నాడంటే అప్పుడు కూడా మళ్ళీ బయటకు వెళ్ళాడు. ఈ తిరిగే కాళ్ళట చక్రాలు ఉంటాయట, కాళ్ళని గీతలు ఉంటాయి, చేతికి ఎలా గీతలు ఉంటాయో జ్యోతిష్యుడు చెప్తాడు. ఇది ధనరేఖ, ఇది ఆయుష్ రేఖ, ఇదేమో ఏదో రాఖలు చెప్తాడు కదా, అలాగే కాళ్ళకి కూడా గీతలు ఉంటాయంట. ఈ కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయరా, అందుకే అలా తిరుగుతున్నాను వాడు మా నాన్న నన్ను. ఏమున్నాయటండి? కాళ్ళల్లో చక్రాలు, నాలాంటి చక్రాలు ఆడికి ఉన్నాయి. కుదురు ఉండలేదు, జీవితం కుదురు ఉండదు. ఆ సెల్లట్టుకొని తిరుగుతూ ఉంటారు. ప్రార్థనకు వస్తారు, ఆరాధనలో కూర్చున్న వాళ్ళు తక్కువ, వరండాలో కూర్చున్న వాళ్ళు ఎక్కువ. ఎక్కడేటండి? వరండాలో కూర్చున్న వాళ్ళు ఎక్కువ. అయ్యగారు బయటికి వెళ్ళి చూస్తే ఇప్పుడు ఇంకొక దృశ్యం కనబడుతుంది. ఏంటంట, ఏ సిరియనుల సైన్యాన్ని చూశాడో ఆ సైన్యం వెనుక ఇజ్రాయేలీల యొక్క దేవుని యొక్క అగ్ని రథాలు కావలి ఉండడాన్ని చూశాడట. దేవునికి ఎలుగెత్తి స్తోత్రాలు చెప్పాడు. దేవా, నీ ప్రజల ఎడల ఇంత భద్రతను సిద్ధపరిచావా అని. ఆయన ఎవరిని విడిచిపెట్టడండి. ఆయన పిల్లల్ని ప్రాముఖ్యంగా వదులుకోడు, నష్టం అవనివ్వడు, ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన గురించి ఒక మాట ఉంది, ఇజ్రాయేలీలను కాపాడువాడు కునుకడని నిద్రపోడని. అంత మంచి
దేవుని యొక్క భద్రత. మేము చూసామని ఎలుగెత్తి చెబుతూ వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, బ్రతిమలాడుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు ఆ ప్రజలకు భయపడకండి, ఏమండి, వారు మనకు ఆహారం అవుతారు, వారి నీడ తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. దేవునికి మహిమ కలుగునగాక. చూసొచ్చిన వాళ్ళు సాక్ష్యం చెప్తే వీళ్ళు అంటున్నారు, తలకు రాయి తీసేసి అంటే వీళ్ళిద్దరిని చంపేసి గొడవ వదిలిపోద్ది అంటున్నారు. సెకండ్ చర్చి బ్యాచి సంఘం, వెనుదిరిగిన సమాజం ఏమంటున్నారంటే, తలకు రాయి సిస్టీలు చేస్తారు, దరిద్రం వదిలిపోద్ది అంటున్నారు. ఈ రాళ్ళు బ్యాచ్ మనకు ఎక్కడ కనబడుతుందంటే, యేసుక్రీస్తు వారు సంచరించిన దినాల్లో పాపాత్మురాలుగా ఉన్న స్త్రీని పట్టుకుని రాళ్లతో కొట్టి చంపేద్దామని నిర్ణయించుకున్న ఒక బ్యాచ్ కనబడుతుంది కొత్త నిబంధనలో. ఓ దెబ్బేసి ముందు యేసుప్రభుని ఇరికించేద్దాం రండని ఆవిడ జుట్టట్టుకుని ఈడ్చుకొస్తారు యేసుప్రభు దగ్గరికి. బోధకుడా, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది. మరి ఈ పాపం చేసింది రాళ్లతో కొట్టి చంపాలి న్యాయం, మరి నువ్వేమంటావు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, న్యాయమే, కానీ ఎవడు శిక్ష విధించడానికి అర్హుడంటే పాపం లేని వాడికి శిక్ష వేసే హక్కు ఉంటుంది, అందరికీ కాదు కదా. మీలో పాపం లేనివాడు మొదట రాయేయండి అని చెప్పాడు. ఎవడిని వాడే చెక్ చేసుకుంటే అన్ని పాపాలే వాళ్ళ బ్రతుకుల నిండా. మనం అర్హులం కాదని రాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఎక్కడ మనం చూస్తాం రాళ్ళే. ఏంటంటే సాతాను యొక్క సైన్యం, అపవాది ఎప్పుడు కూడా వాడు ఒకే కోణంలో యుద్ధం చేస్తూ ఉంటాడు. పూర్వం దొంగతనాలు జరిగాయి, ఇప్పుడు దొంగతనాలు ఎక్కడ జరగట్లా. ఏమండి, జరిగితే దొంగలు పోలీసులకి ఇట్టే దొరికిపోయేవారు. వీళ్ళు స్టువర్ట్పురం దొంగల, విజయనగరం దొంగల, పలాస నుంచి వచ్చిన దొంగల తెలిసిపోయేది. ఎలాగో తెలుసా, వాళ్ళ చేతి వాటం. అవునా, వాళ్ళు చేసే హంతకుల్ని సులిగా పెట్టేస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకే ఇటువంటి మర్డర్లు చేసే అలవాటు ఉంటుందని ప్రభుత్వం ఇట్టే పట్టేస్తుంది. ఇప్పుడేమో ఇక్కడ ఏమంటున్నారు, వీళ్ళు రాళ్ళేసి వేసేస్తే దెబ్బకి దరిద్రం వదిలిపోద్ది, వీళ్ళు ముగ్గురిని వేసేద్దాం అంటున్నారు. రాళ్ళట. ఇక్కడ రాళ్ళు వేయాలనే ఆలోచన వీళ్ళకి ఎవడో నేర్పుంటాడు. ఆ పాపంలో పట్టబడినటువంటి స్త్రీ అనబడినటువంటి మరియను కూడా రాళ్లతో కొట్టాలని ఎవడో చెప్పుంటాడు. అంటే దేవుడు ఎలా నిన్న నేడు నిరంతరము ఉన్నాడో ఆయన పిల్లలు కాపాడడానికి, అంతం చేయడానికి దుష్టుడు కూడా తన సేనలతో ఎప్పుడు దేవుని ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఏం చెప్పాడు, రాయేసి దెబ్బేసేద్దాం అంటున్నారు వాళ్ళు, ఇక్కడ కూడా రాళ్ళేసి కుమ్మేద్దామని అంటున్నారు కదా. అంటే వీళ్ళని నడిపిస్తున్న నాయకుడు అపవాది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు దేవుని ప్రజల మీద గుర్రుగా ఉంటాడనమాట. కాబట్టి అపవాది సైన్యాన్ని అంతమొందించడానికి, ఆయన ప్రజల్ని కాపాడడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉన్న దేవుడు నీ వెనకగా ఉండి నిన్ను నడిపించడానికి, నీ వెనకగా ఉండి నిన్ను కాపాడడానికి, నీ వెనకగా ఉండి నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను మాత్రమే కాదు నీ వంశాలను దీవించడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందంటే, కాలేబు లాంటి మంచి మనస్సు, సంపూర్ణమైన విశ్వాసం, అనుసరించే గుణం నీవు కలిగి ఉంటే నిన్ను మాత్రమే కాదట, నీ సంతతిని కూడా ఆయన సంరక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఈరోజు మనం భక్తి దేని కొరకు చేయాలంటే, ఈ జీవితం మట్టుకైతే అవసరం లేదు. మన బ్రతికేలాగో ముగిసిపోద్ది. మన బిడ్డల అమాయకులు, వాళ్ళ బ్రతుకు బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలి. నీ అన్ని శ్రమలు వాళ్ళు ఓర్చుకోలేకపోవచ్చు, నువ్వు పడిన కష్టాలు వాళ్ళు పడలేకపోవచ్చు. వాళ్ళకి మంచి ఏదైనా నీకు ఇద్దామని అని అనుకుంటే, కోట్ల రూపాయలు వారి పేరుని నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే దేవుని వాక్యం చెప్పే మంచి ఏదైనా నీ బిడ్డలకు ఇవ్వాలంటే, నువ్వు దేవుని సన్నిధిలో మంచి మనసుతో ఆరాధించే వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే నీ భక్తి నీ పిల్లలకు దీవెనను కలుగు చేస్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన.